సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి ప్రతిదినం దేవుని వాక్యములో నుండి నూతనమైన సంగతులను ధ్యానం చేటుకు గాను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. నీటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 28వ అధ్యాయం 16, 17 వచనాలను చదువుకుందాం. మూలవాక్యమై 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి మీ దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా హస్తం మా అందరికీ తోడైండునుగాక. మేలుతో నింపండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్య భాగం పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని ఇదే. ఆత్మీయులారా, నిజానికి అప్పుడు జరిగిన సందర్భం ఏంటి? యాకోబు తన తండ్రి ఇంటి నుండి ఆ మేనమామ ఇంటికి వెళ్ళుచున్నాడు. బహుశా కనాను నుండి కల్దీయకు వెళుతున్నాడు. అబ్రహాము విశ్వాసయాత్ర ముందుకు సాగితే యాకోబు యాత్ర వెనక్కి సాగింది. ప్రియులారా, ఆ వెనక్కి సాగడం 20 సంవత్సరాల నష్టానికి గురి చేసింది. సరే, అంశంలోకి వెళుతున్నాం. ఆయన బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుగా వెళ్ళుచు చోట ఆగాడని మనం గడిచిన 2-3 దినాలుగా ఈ మాటలు వింటూ వస్తున్నాం. అయితే అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకున్నారు. ఆ రాయిని తలగడగా చేసుకున్నప్పుడు ఆ రాయి మీద తనకు ప్రశాంతంగా నిద్ర పట్టింది. ఆత్మీయులారా, వింటున్నారా? ప్రశాంతంగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఓ కలగన్నాడు. ఆ కలలో నొచ్చిన దేవదూతలు ఆకాశానికి ఎక్కడం దిగడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ నిద్ర అవస్థలో నుండి తాను నిద్ర తెలిసి లేచాడు. అంటే మేల్కొలుపు కలిగింది. మేల్కొన్నాడు. మేల్కొని అంటున్నాడు, యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయాను. ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవిని అంటున్నాడు. అంటే పరలోకానికి ఇదొక గవిని అంటున్నాడు. నిజానికి అది ఏ ఊరు అంటే, ఆ తరువాత వచనాల్లో మనం చదువుకుంటూ వెళితే 19వ వచనంలో, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అనబడిన ఆ ప్రాంతానికి బేతేల్ అని పేరు పెట్టాడు. బేతేల్ అనగా కింద పుట్టినోట్లు ఏం చూస్తున్నాం? దేవుని మందిరము. అంటే పిల్లరా, యెహోవా ఈ స్థలమందున్నాడు అన్నాడు యాకోబు. అంటే దేవుడు ఎక్కడుంటే అదే దేవుని మందిరం.
దేవుడు ఏ చోట ఉంటే అదే దేవుని మందిరం. ప్రియులారా, ఈరోజు మనుషుల హస్తకృత్యముల వలన కట్టబడినవి మనం ఆరాధన చేయుట కొరకైన మందిరాలు. దేవుని చేత కట్టబడినదే దేవుని మందిరం. అయితే ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవిని. ఎందుకు అది పరలోకపు గవినిగా మారింది? పరలోకపు ద్వారం ఎందుకయింది అది అంటే, అక్కడ దేవుడు ఉన్నాడు. ప్రియులారా, మనం ఆరాధన చేయుచున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన ప్రభు ఎక్కడైతే ఉన్నారో అదే దేవుని మందిరం. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏ చోట సంచారం చేయుచున్నారో అదే పరలోకపు గవిని. ఈరోజు మనం ఒకసారి మోషేను గురించి ఆలోచన చేసినప్పుడు, అది అరణ్య ప్రాంతం, సీనాయి పర్వతం. ఓ పొద మండుచుంది కానీ కాలిపోవట్లేదు. ఏంటి వింత అనుకున్నాడు ఆయన. ఎవరు? మోజేస్ గారు. గబగబా పైకి వెళ్ళారు. ప్రభు ఏం చెప్పారు? మోషే, నీవు నిలుచున్న స్థలం ఇది పరిశుద్ధమైనది, నీ పాదాలకు ఉన్నటువంటి చెప్పులను విడిచిపెట్టరా అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి పిల్లరా? మనం ఆరాధన చేయుచున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు కదా. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడ ఉంటే ఆ స్థలం పరిశుద్ధం. ఆయన ఎక్కడ ఉంటే ఆ స్థలము పవిత్రము. అది దేవుని మందిరం. హల్లెలూయా. ఆత్మీయులారా, నేను ఇలాగున తలంచుచున్నాను, ఇది పరలోకపు గవిని అన్నాడు ఆయన. నిజానికి అక్కడ ఒక వీధి స్తంభం లేదు, ఒక మంచి ప్లేస్ లేదు. ప్రియులారా, ఒక శ్రేష్టమైనటువంటి వసతులు అక్కడ లేవు. కానీ యాకోబు ఇది పరలోకపు గవిని అన్నాడు. ఎందుకంటే అక్కడ వనరులు వసతులు ముఖ్యం కాదు, వాక్యమైన దేవుడు అక్కడున్నాడు కనుక అది దేవుని మందిరమైంది, కనుక అది పరలోకపు గవినైంది. నా అభిప్రాయం, నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎక్కడుంటే అది పరలోకపు గవినైంది కదా. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, అదే దేవుడు నీ ఇంట్లో ఉంటే, అదే దేవుడు నీ ఇంటిలో ఉంటే, నీ ఇల్లు ఓ పరలోకపు గవిని. నీ ఇల్లు దేవుడు సంచరించి ఓ స్థలం. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీ ఇంటిలో నువ్వు చూచే సినిమాలను బట్టి దేవుడు ఉంటాడా? నీ ఇంటిలో నువ్వు చెడ్డ మాటలు పలుకుతుంటే దేవుడు ఉంటాడా? నీ ఇంటిలో అన్యాయం ఉంటే దేవుడు ఉంటాడా? నన్ను బాగా గ్రహించు. నీ స్థలం ఉన్నది కొంచెం, నువ్వు ఎక్స్టెన్షన్ చేసుకోవాలని సరిహద్దు రాళ్ళను జరుపుతున్నావు, అన్యాయం. అక్కడ దేవుడు ఉంటాడా? నీ తోటి వారి మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ బిడ్డల మీద, నీకు కలిగిన వారి మీద నువ్వు చెడుగా మాట్లాడతావు, అక్కడ దేవుడు ఉంటాడా? దేవుడు లేని స్థలం అది 5 స్టార్ హోటల్ అయినా, గొప్ప భవనం కావచ్చు, అదొక నీరు లేని నిర్జలమైనటువంటి ప్రదేశం అది. నేను అంటాను, అరణ్య భూమిలోనే దేవుడు ఉంటే అది ఒక ఏదెను వనంలా మారుతుంది. ఆత్మీయులారా, మరికొందరు ప్రబుద్ధులు, మరి మాట ఎవరికైనా బాధ కలుగుతుందేమో చెప్పలేం, వారు వీధుల్లో తాగింది కాక ఇంటిలోకి కూడా తెచ్చుకుని తాగుతారు. దేవుడు ఉంటాడు అక్కడ? ఈ మాటలు వినిచిన దేవుని బిడ్డ, నీ ఇంటిలో దేవుడు ఉంటే అది దేవుని మందిరంగా మారుతుంది. నీలో దేవుడు ఉంటే నీవేవో దేవుని మందిరం, నీవేవో పరలోకపు గవిని. దేవుడు ఉండడానికి వనరులు వసతులు కాదు ముఖ్యం, వనరులు వసతులు వాస్తులు కాదు ముఖ్యం, పరిశుద్ధత దేవునికి ముఖ్యం. పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి అనుకూలమని భక్తుడు పాడలేదా? ప్రియులారా, ఎందుకు అది పరలోకపు గవిని అయిందంటే అక్కడ దేవుడున్నాడు. ఓ బేతేలు చిన్న గ్రామం,
మనుష్య సంచారం లేని ప్రాంతం ఎందుకు పరలోకపు గవినిగా మారిందంటే అక్కడ దేవుడు ఉన్నాడు. మరి ఈ మాటలు వినుచున్న ఎవని బిడ్డ, నీ హృదయంలో వాక్యం అనే దేవుడున్నాడా? నీవే దేవునికో మహిమ కలిగిన మందిరం. అక్కడ పరలోకపు గవిని ఆరంభించబడుతుంది. నీ జీవితంలో అపవిత్రత పెట్టుకుని, హృదయంలో అపవిత్రత పెట్టుకుని, కన్నులలో అపవిత్రతను పెట్టుకుని, తలంపులలో అపవిత్రతను పెట్టుకుని, ఆ అపవిత్రమైనటువంటి వ్యక్తిగా నువ్వు నడిచినట్లయితే నువ్వు దేవుని మందిరం ఎలా అవుతావు? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించి, నీవే దేవుని ఆలయం, నీవే దేవుడు నివసించే మందిరం అని భక్త పౌలు చెప్పలేదా మనకి? కనుక ఓ అన్నగా బ్రతిమలాడుతున్నా, నేను నీవు పరిశుద్ధంగా ఉండాలి. మనం ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధతను ప్రామాణికంగా ధరించి జీవిస్తామో అప్పుడు నీవే ఓ మందిరం, దేవుడు నివసించే మందిరం. నీవు దేవుడు నివసించే మందిరంగా ఉంటే నీవే ఓ పరలోకపు గవిని, పరలోకానికి ప్రజలు వెళ్ళడానికి నీ ఒక ద్వారంలా మారతావు. ఎన్నో చెట్లు మునిగిపోయి పాడైపోయాయి నోవహ కాలంలో జలప్రళయ సమయాన. కానీ ఒలివ చెట్టు కుళ్ళు పట్టల. ఇప్పుడు పావురం ఎక్కడ పాదం మోపింది? ఒలివ చెట్టు మీద. నేనంటాను, నీవు కూడా ఈ లోకంలో పాపం అనేటువంటి ఉగ్రత, పాపం అనేటువంటి జలప్రళయానికి నువ్వు చిక్కపడకుండా పవిత్రంగా జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే నివసిస్తాడు. నీవే దేవుని ఆలయం, నీవే దేవుడు నివసించే మందిరం. మరి రా, ఇంకెందుకు ఆలస్యం? పవిత్రంగా జీవిస్తానయ్యా. ఇంతకాలం ఒకవేళ నా జీవితంలో అపవిత్రత అనేది ఏలుబడి చేసిన, పైకి భక్తిగా కనిపించి లోపల ఆత్మీయతలో పవిత్రత లేకుండా జీవించానని ఒప్పుకుంటావా? ప్రభు పాదాల చెంత మోకరిల్తావా? ప్రభుని అడుగుదామా? ప్రభువా, మీకు వందనాలయ్యా. తండ్రి, పవిత్రత ప్రామాణికంగా జీవించే జీవితం నాకు, మా బిడ్డలకు దయచేయండి. ఈ ప్రార్థనకు ఎందరైతే ఏకీభవించారో వారి తలంపుల్లో, మాటల్లో, నాన్న చూపుల్లో, జీవితంలో, ఇంట్లో ఎక్కడ కూడా అపవిత్రత అనేది ఏలుబడి చేయకుండా దాన్ని జయించుటకు శక్తిని దయచేయండి. మీ మేలుతో నింపండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని ఇవ్వండి. రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. కృప కాపుదలియండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.